ప్రకృతినే దైవంగా పూజించే ఆదివాసీల మహాజాతరకు వేలైంది. చెట్టు పుట్ట మట్టి మాను నీళ్లని భక్తి శ్రద్ధలతో మొక్కే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో నాగోబా జాతర ప్రారంభం కానుంది. ఇందుకోసం జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. నాగోబా ఆదివాసీల ఆరాధ్య దైవం. ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా పురివిప్పి నాట్యమాడతాడని గిరిజనుల విశ్వాసం. గంగా జలాభిషేకం మహాపూజతో జాతర ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. మెస్రం వంశస్థులు కొత్త కుండలతో కడెం మండలంలో గుడిసిర్యాల పరిసర ప్రాంతాల్లో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని కాలినడకన తీసుకొచ్చి నాగోబాను అభిషేకిస్తారు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 22 కితలకు చెందిన మెస్రం వంశీయులు ఇప్పటికే ఎడ్లబండ్లపై కేస్లాపూర్ చేరుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానుండటంతో ఆఫీసర్లు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్ రాజర్షీషా సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మర్రిచెట్టు ప్రాంతం, కోనేరు, గోవాడ్, టైబజార్, స్టాల్స్, దేవాలయ ప్రాంతం తదితర ప్రాంతాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు. రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. 600 మంది పోలీసులు, 100 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. నాగోబా జాతర సందర్భంగా ప్రతి ఏడాది నిర్వహించే ప్రజా దర్బార్లో కళాకారుల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయటం సర్వసాధారణం. అయితే ఈ ఏడాది మాత్రం ఒకరోజు ముందుగానే ఈ నెల 30న గిరిజన కళాకారులతో భారీ ప్రదర్శన ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నుంచి ట్రైబల్ కళాకారులతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా తెలిపారు. ఈ నెల 31న ప్రజా దర్బార్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భక్తుల రాకకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 రూట్లలో జాతరకు వచ్చే భక్తుల కోసం దర్శనం, పార్కింగ్, క్యూ లైన్లు, ఇతర సదుపాయాలు ఎక్కడికక్కడ ఉంటాయన్న వివరాలతో రూట్ మ్యాప్ను అందుబాటులో ఉంచారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా నిషేధం విధించారు. ఐటీడీఏ నుంచి క్లాత్ బ్యాగులను పంపిణీ చేయనున్నారు.